హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షారన్ కిషోర్ వరల్డ్. ఈ ఎలిఫెంట్ సఫారీ కోసం మనం కేరళలోని తెక్కడి అనే ప్రాంతానికి అయితే చేరుకోవాలి. ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. మనకి కావాల్సిన ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రదేశానికి వచ్చి మనం ఇక్కడ టికెట్ సబ్మిట్ చేసినట్టయితే మనకి ఎలిఫెంట్ సఫారీకి అయితే తీసుకెళ్తారు. చూస్తున్నారు కదా, ఒకవైపు ఎలిఫెంట్స్ తీసుకెళ్తూ ఉంటే సఫారీకి, మరొక వైపు అదే ఎలిఫెంట్ సఫారీ అయిపోయిన వాళ్ళని తీసుకొస్తూ ఉంటాయి అనమాట. చాలా రష్గా ఉంటుంది. మేము అందులోని 4 o'clockకి వెళ్ళాము. ఎలిఫెంట్ అనేది పిల్లలకి, పెద్దలకి, మనలో అందరికీ కూడా చాలా ఇష్టమైన యానిమల్ కదండి. అయితే ఎలిఫెంట్స్ అందరం చూసాం, కానీ ఇంత క్లోజ్గా, ఇంత దగ్గర నుంచి ఎలిఫెంట్ చూడడం అయితే మాత్రం చాలామంది చూసుంటారని అనుకుంటున్నాము. అందువల్ల ఎలిఫెంట్ని జూమ్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి, ఎలిఫెంట్ మా రైడ్ కోసం అయితే తను వచ్చేసింది. తన కన్ను కూడా మీకు స్పాట్ చేసి చూపెడుతున్నాను. సో ఇది మమ్మల్ని తీసుకువెళ్ళబోయే ఎలిఫెంట్. ఇంకా మా వంతు వచ్చింది. చాలా రష్గా ఉందని చెప్పాం కదా, చాలా పెద్ద లైన్ ఉంది. అందువల్ల వీడియో క్యాప్చర్ చేయడానికి ఫుల్గా జనాలు ఉన్నారు కాబట్టి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు వీడియో అయితే తీయడం జరిగిందండి. సో రిమైనింగ్ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మేమైతే సఫారీకి స్టార్ట్ అవబోతాం. లెట్స్ గో. ऐसा ऐसा उल्टा पलटा हो रहा है. కేరళ తక్కిడిలో ఏనుగు మీద సఫారీ చేస్తున్న షారోన్ కిషోర్. అదిగోండి ఏనుగు, ఇదిగోండి మేము. అదిగోండి మొత్తం సఫారీ చేసిన ఏరియా. ఇది ఎక్కగానే 2 నిమిషాలు ఫీట్ లేసింది. విపరీతమైన టెన్షన్ వచ్చింది, పడేస్తుందేమో అని. కానీ ఏనుగు మీద ఎక్కడానికి కూడా అసలు ఇంత కాంపిటీషన్ ఉంటుందని. అంబానీ ఏనుగు మీద ఊరెగుతాడు అంటారు. మేము ఈరోజు అంబానీలు అయిపోయాం. ఈ ఏనుగు ఎక్కడానికి మేము దాదాపుగా ఒక 6 గంటలు జర్నీ చేస్తూ వచ్చాం అన్నమాట. ఈ ఫీల్ కోసం. అంటే కేరళ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రైడ్స్ చేయకపోతే ఆ ఫీల్ అనేది మిస్ అయిపోతారు అనమాట. అంటే కేరళ ఓన్లీ లొకేషన్స్ మాత్రమే కాదు, ఈ రైడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రైడ్స్ కూడా చేస్తేనే ఆ ఫీల్ అనేది ఉంటుంది. ఇదిగోండి, మా ముందు ఏనుగు. ఇది మమ్మల్ని మోస్తూ కష్టపడుతున్న ఏనుగు. దీన్ని మేము బాధ పెడుతున్నాం. దానికి చెప్తున్నారు, ఆయన సిగ్నల్స్ ఇస్తున్నారు. సో మా వెనకాల చూడండి. మా ఏనుగు పేరు అశ్వత్. ఆ అశ్వత్ కి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట. ఇస్తుంటే అది చక్కగా ఫాలో అవుతూ మమ్మల్ని తీసుకెళ్తుంది. ఇందాక ఫీట్ లేసింది కానీ ఫ్రైట్ లేదు. నేను పట్టుకుంటానండి, మీరు కూర్చోండి. నువ్వు స్ట్రైట్ కూర్చో. ఏనుగు పేడ చూడు, ఏనుగు పేడ మీద కూర్చోండి కదా. చూసారా, కేరళ వచ్చి ఏనుగు పేడ చూస్తున్నాము. ఇక్కడ కింద ఏనుగుని కూడా చూపించు. ఇగో ఏనుగు. ఇది అశ్వత్. అశ్వత్ నువ్వు అసలే రచ్చగొట్టావు అనుకో, ఒక్కసారి లేచింది అనుకో. అది అశ్వత్ కోపం తెప్పించు. ఆల్రెడీ ఇందా ఫస్ట్ స్టార్టింగ్ కాసేపు కోపం చూపించింది మన మీద. అటు ఇటు ఊగి. అది ఊగలేదు, అది మంచిదే. ఎవరు అట్టి పండు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మరి వాళ్ళ కోసం ఎక్కువసేపు బ్లెస్సింగ్స్ ఇస్తుంటే అది తొండ వెత్తలోపు మాకు టెన్షన్ వచ్చేసింది. ఇగో చూడండి, ఆవు పేడ అన్నమాట. ఆవు పేడ చూడండి, మర్చిపోయి ఆవు పేడ అని చెప్పి ఏనుగెక్కిన ఆవులే గుర్తొస్తాయి మన సార్. సార్ కొంత దూరం తీసుకొచ్చిన తర్వాత ఇలా మధ్యలో ఆపి సీక్రెట్గా
ఆ ఏనుగు చూడండి ఎలా తలక ఉందో హెయిర్ ఇదంతా. అది అమ్ముతున్నారు అండి. అది ఇక్కడ ఏంటంటే ఏదో కనుదిష్టి ఉంగరం కట్ట. కోసం చెప్తున్నారండి ఆయన. సో అదంతా చెప్తున్నారు. చాలా ప్రైస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. అందువల్ల మేమైతే పర్చేస్ చేయలేదు. మేము పర్చేస్ చేయకపోయేసరికి ఆయనకైతే కోపం వస్తుంది అనమాట. వీడియో అయితే తీయొద్దు అంటున్నారు. మేమైతే మెల్లిగా నాకు అర్థం లేదని తప్పించుకున్నాం. ఏనుగును కొట్టారండి పాపం. మన వల్లే కదా దానికి ఇంత కష్టాలు చేసేస్తాం. అయినా వాళ్ళ జీవనాధారం మనకేమో ఏనుగానమ్మం. ఏం చేస్తాం? అమ్మో ఈ ఊరేట్రా బాబు. అన్నిటికన్నా మీ ఊరు కూడా ఎందుకు అమ్మా నాకేం అనిపించలేదు. నీకేమనిపించదు? ముందు ఉన్నావు, వెనకాల ప్లేస్ తక్కువ, జారిపోతే వెనకాల కూర్చోపోతే మధ్యలో ఈ చెప్పులు ఒకటి ఉన్నాయి కదా. జరగండి. అమ్మో ఓకేనా? బాబోయ్. కిందకి కూడా చూపించి అశ్వద్ని కూడా చూపించి ఫ్రెండ్స్. అశ్వద్ చెవులు చూసారు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇంకా కిషోర్ గారు బాతింగ్ కూడా తీసుకున్నారు, నాకు తీసుకున్నారు. నేను చెయ్యని చెప్పాను. ఈయన అసలు అడ్వెంచర్ చేయబోతున్నారు. ఆ ఏనుగు వచ్చి చక్కగా స్నానం చేయిస్తుందట. ఫైనల్లీ సక్సెస్ఫుల్, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. భయ్యా సూపర్ 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 ఎక్సైటెడ్. మా సఫారీ అయితే ఫైనల్ గా కంప్లీట్ చేసాము. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైతే ఎక్కామో అక్కడికైతే చేరుకున్నాము. థ్యాంక్ యూ అశ్వత్, థ్యాంక్ యూ సో మచ్. అశ్వత్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అశ్వత్ థ్యాంక్ యూ, వస్తున్నాం. సఫారీ అయిపోయిన తర్వాత అశ్వత్తో ఫోటో సెషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు అది కూడా చూడండి. చిన్ని ఏమొచ్చింది ఇంకా నీ పట్టుకోవడానికి ఏమొద్దా? చిన్ని भैया फोटो फोटो भाई स्ट्रेट स्ट्रेट फोटो भैया उसमें स्ट्रेट स्ट्रेट उसमें स्ट्रेट आप नहीं फूड में पैसा दे दो आशीर्वाद చేంజ్ ఉంది మన 500 वन बाय वन बाय చిన్ని ఏమవుదు వెళ్ళు, అదేమందు ట్రైండ్ కదా. చిన్ని ఏమవుదు, ఏమవుదు. అశ్వత్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఎలిఫెంట్ బాతింగ్ ఒకటి ఉంది, అక్కడికి అయితే వెళ్ళబోతున్నాము. అది కూడా చాలా సూపర్గా ఉంటుంది, ఫన్గా ఉంటుంది. సో అది కూడా తప్పకుండా చూడండి. भैया उसके नाम मेरा नाम है, उसका नाम लक्ष्मी. तो मेरे बच्चों की एज कितना? ये 26 है, 26 भैया, 26.
something funky. మీ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. లైఫ్ టైం ఖచ్చితంగా ఎవరైనా ఇటువంటి చెయ్యాలి, ఖచ్చితంగా చేసి తీరితేనే ఆనందం. అంటే ఫస్ట్ టైం కదా చాలా ఎక్సైటింగ్ గా అనిపించిందా? చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. భయం అయితే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అవి ట్రైండ్ చాలా మంది చేసుకుంటారు కాబట్టి భయం అయితే వేయలేదు. బట్ అది దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రం ఏమో దానికి మనసు బాగా కోపం వస్తే ఒక్కసారి తొండలా తిప్పుతుందేమో అని మాత్రం ఆ పైకి ఎక్కిన తర్వాత కొంచెం అనిపించింది. అందుకే అది నువ్వు అన్నప్పుడు కొద్దిగా వెనకడి చేశాను. బట్ ఏమనలేదు. లక్ష్మి చాలా మంచిది. లక్ష్మికి 26 years. సో కోఆపరేట్ చేసిన లక్ష్మికి థ్యాంక్ యూ. మీకే కదా నా మీద కూడా పంపేసింది నేను వీడియో షూట్ చేస్తుంటే. మాత్రం చాలా భయపడిపోయింది. తను కూడా చేయించుకుంటే బాగుండేది అనిపించింది. కానీ తను నాకు ఆల్రెడీ టికెట్ తీసారు, తీసిందే మళ్ళీ వెనక్కి వాపస్ ఇస్తాం. నాకు భయం వేసేసి. లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. సూపర్ ఎక్స్పీరియన్స్, వెరీ వెరీ హ్యాపీ. ఏనుగు మీద ఎక్కడం అయితే ఫస్ట్ టైం లైఫ్లో. నేనైతే మాత్రం ఇప్పుడు జూలో దూరం నుంచి చూడటమే ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను చూశాను. ఫస్ట్లో చాలా భయం వేసింది, అయినప్పటికీ ఇక్కడ అన్ని ట్రైన్డ్ ఏనుగులు కాబట్టి ఆ ఎలిఫెంట్స్ అన్నీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి, ఏమీ అనటం లేదు. కానీ నేనే బాగా ఎక్కువగా భయపడ్డాను. ఇంకా కిషోర్ గారు అయితే బాగానే చేయించుకున్నారు. కిషోర్ గారి మీద కదా వాటర్ వేయటం కాదు, స్నానం నా మీద కూడా పోసేసిందండి. నేను వీడియో షూట్ చేస్తుంటే మొత్తం నేను కూడా తడిచిపోయాను. లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల అనేక మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ లక్ష్మి, అశ్వత్ మమ్మల్ని ఇంతసేపు మోసారు, చక్కగా స్నానం చేయించారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. మేము ఎంటర్టైన్ అయ్యాం కూడా మీతో. మా సబ్స్క్రైబర్స్ కూడా మిమ్మల్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో తప్పకుండా లక్ష్మి కోసం, అశ్వత్ కోసం ఒక్క లైక్ ఇచ్చేసేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.